తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ అభ్యర్థుల ప్రొవిజనల్ మార్క్స్ విడుదల చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. అభ్యర్థుల లాగిన్ లో మార్క్స్ ఉన్నాయి. అయితే మొత్తం 563 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ఈ నెల 16 వరకు మార్కులను చూసుకునే వీలు కల్పించింది టీజీపీఎస్సీ. ఈ నెల 24 వరకు మార్కుల రీకౌంటింగ్ కి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. రీకౌంటింగ్ పూర్తయ్యాక జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదల చేయనుంది. జీఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలువనున్నారు టీజీపీఎస్సీ అధికారులు. ఇక రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయనుంది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ ఇవ్వనుంది టీజీపీఎస్సీ. 2 రోజుల గ్యాప్ తర్వాత ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు ఇవ్వనున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోగా పెండింగ్ లో ఉన్న అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేసేలా నిర్ణయించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏ ఇయర్ కి ఆ ఇయర్ శాఖల వారీగా పోస్టుల భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది టీజీపీఎస్సీ. పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పరీక్షా ఫలితాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తమ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఇచ్చేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ఒక షెడ్యూల్ని ప్రకటించింది. దాని ప్రకారమే ఈరోజు గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష అయితే అభ్యర్థులు రాశారో వారందరి యొక్క ప్రొవిజనల్ మార్కును టీజీపీఎస్సీ వెబ్సైట్లో వారి లాగిన్లో అందుబాటులో ఉంచింది. ఈ మార్కులు ఈ నెల 16వ తేదీ అంటే దాదాపు 5 రోజుల పాటు, వారం రోజుల పాటు కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఈ అభ్యర్థుల మార్కులు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ రోజు నుంచే ఎవరైతే ప్రొవిజనల్ మార్కులు చూసుకుంటారో వారంతా కూడా ఏమైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్కి 1000 రూపాయలతోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఈ నెల 24వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత ఎవరైతే అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారో ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. దాని ప్రకారం అందులో ఈ జనరల్ ర్యాంకింగ్ ప్రకారం ఏదైతే 563 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయో దానికి రిక్వైర్మెంట్ని బట్టి 1:2 కావచ్చు, 1:3 కావచ్చు, దాని రిక్వైర్మెంట్ని బట్టి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తుంది. అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ని ఆ తర్వాత విడుదల చేస్తుంది. ఇక రేపు వెంటనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్స్ కూడా ఈ యొక్క టీజీపీఎస్సీ విడుదల చేయబోతుంది. ఆ తర్వాత వెంటనే 14వ తేదీన గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను కూడా వెల్లడించబోతుంది. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా 783 పోస్టులు ఉంటే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 3కి సంబంధించి 1363 పోస్టులు ఉంటే దానికి కూడా 2,60,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 17వ తేదీకి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ను, అదేవిధంగా 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షా ఫలితాలను వెల్లడించబోతుంది. అంటే ఓవరాల్గా తమ దగ్గర ఉన్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి ఏప్రిల్ నుంచి అంటే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఫ్రెష్గా ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నటువంటి ఖాళీల భర్తీలను తమకు అందిస్తే వాటి ప్రకారము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏ ఇయర్కి ఆ ఇయర్ పోస్టుల భర్తీ చేసుకుంటే టీజీపీఎస్సీకి ఇటు ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా ఎక్కడా కూడా ఖాళీలు అనేవి ఉండకుండా వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునే వీలుంటుందంటే కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇదివరకే చెప్పారు. ఆయన అనుసరిస్తున్నటువంటి వినూత్న సంస్కరణలతోటి ఇప్పుడు ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఇస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు పోస్టులను సేకరించడము, వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ చేసి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెడితే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వస్తే ఆ విధంగా ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ చేసుకుంటూ ఉద్యోగ ఖాళీలు ఉండకుండా ఇటు నిరుద్యోగులను కూడా నిరుత్సాహపడకుండా చూడొచ్చు అన్నది ప్రభుత్వ ప్లాన్గా కనిపిస్తుంది. దాన్నే టీజీపీఎస్సీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక సెకండ్ స్టోరీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలు నామినేషన్ వేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇక సిపిఐ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సత్యం యాదవ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటే సత్యం యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యమకారుల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని ఇది తనకు సంతోషకరమైన రోజని అన్నారు అద్దంకి దయాకర్. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల కోసం పనిచేసిన తనకు సమస్యల్ని పరిష్కరించే చట్టసభలో అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అద్దంకి అంటున్నారు. అందరం కూడా ఇవాళ ప్రజాస్వామికవాదులం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమకారులకు మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్ళీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మాకు అవకాశం ఇది.
రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. కాబట్టి మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కి ఒక స్థానం దక్కనుంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం గతంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శ్రవణ్ పేరుని సిఫారసు చేసింది. కానీ అప్పట్లో గవర్నర్గా ఉన్న తమిళిసై శ్రవణ్ పేరుని తిరస్కరించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుని కూడా ఆశ్రయించింది. గతంలో మిస్ అయిన ఎమ్మెల్సీ స్థానం ఎట్టకేలకు మళ్లీ దాసోజు శ్రవణ్నే వరిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకి కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థుల్ని పోటీలో నిలపగా సిపిఐ ఒకరిని, బీఆర్ఎస్ ఒకరిని బరిలోకి దించాయి. దీంతో 5గురి ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నెల 11న నామినేషన్ పత్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థిత్వ ఉపసంహరణకి 13న మధ్యాహ్నం వరకు గడువు ఉంటుంది. 5 స్థానాలకు 5గురి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఈ నెల 20న ఎన్నిక ఉండేది. కానీ బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థినే ప్రకటించడంతో పోటీలో ఇప్పుడు 5గురే మిగిలారు. దీంతో ఎన్నిక జరిగే అవకాశాలు దాదాపు లేనట్లే. 13న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల తర్వాత తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 14కి చేరింది. బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్సీలు ఉండగా బీజేపీ నుంచి 3 సభ్యులు, సిపిఐ నుంచి 1, ఎంఐఎం నుంచి 1, పీఆర్టీయూ తెలంగాణ సంఘం నుంచి 1 ఎమ్మెల్సీ మండలిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇక నామినేషన్ల ఘట్టం ముగిసింది. సో ఈ క్రమంలో కొన్ని అసంతృప్తులు, అలకలైతే కామన్గానే ఉంటాయి. దట్టు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే మాట్లాడుతుంటారు. సో వీటి గురించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు? కొంత అయితే సెటిల్ డౌన్ అయినట్టే కనిపిస్తుంది. అంటే ఊహించినంత మేర ఎక్కడా కూడా ఆందోళనలు కానీ అలకలు కానీ కనిపించలేదు. రాత్రి గాంధీ భవన్లో కొద్దిపాటి డిస్టర్బెన్స్, అంటే కొంతమంది వచ్చి ఆందోళన చేశారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో షబ్బీర్ అలీకి ఇవ్వలేదంటూ ఒక్క దగ్గర అట్లా చేశారు తప్ప పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం కనిపించలేదు. ఇక ప్రధానంగా ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. కొద్దిసేపట్లోనే అధికారికంగా టైం కూడా ముగుస్తుంది. ఆల్రెడీ 5 దాటింది కాబట్టి ఆ టైం కూడా ముగిసింది. ఇప్పటి వరకు 5గురు మాత్రమే నామినేషన్స్, 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 5గురు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఇక ఎన్నిక కూడా ఉండదు. రేపు స్క్రూటినీ ఉంటుంది. దాని తర్వాత విత్డ్రాల్ ఉంటుంది. విత్డ్రాల్ రోజే ప్రకటించేస్తారు. ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్కు 4 స్థానాలు వస్తాయి కాబట్టి 5వ అభ్యర్థిని పెట్టలేదు. పెట్టుంటే కనుక ఎన్నిక అనివార్యమయ్యేది. బీఆర్ఎస్ కూడా 2వ అభ్యర్థిని పెట్టుంటే ఎన్నిక అనివార్యమయ్యేది. ఇండిపెండెంట్లకు పెట్టలే కూడా ఇండిపెండెంట్లకి టెక్నికల్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్స్ స్క్రూటినీలో రిజెక్ట్ అవుతాయి కాబట్టి ఈ ఏకగ్రీవ ఎన్నిక అనేది లాంఛనమే. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం అయితే బీఆర్ఎస్కి 20 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్కి 14 స్థానాలు ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనం గతంలో బసవరాజ్ సారయ్య కానీ భానుప్రసాద్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది ఆ సంఖ్య 14కు చేరుకుంది. బీజేపీకి ఇంతకుముందు ఒకే స్థానం ఉండేది. మొన్న 2 గ్రాడ్యుయేట్, ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ, ఒకటి మల్క కొమరయ్య, అట్లాగే అంజిరెడ్డి, ఇద్దరు కూడా గెలిచారు కాబట్టి 3 స్థానాలకు చేరుకుంది. ఇప్పుడు సిపిఐ కొత్తగా సభలోకి ఎంట్రీ అయింది. ఎంఐఎం ఆల్రెడీ ఒక సభ్యుడు ఉన్నాడు. ఇంకొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 40 స్థానాలకు కానీ ఇప్పుడు కొంత బలం అయితే వచ్చింది. ఇప్పటికీ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ దగ్గరే ఉన్నా కూడా 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఇంకా కూడా ఏమైనా ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి ఉంటే అది కూడా చెప్పలేం. మండలి కూడా విలీనమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఎల్లుండిలోగా 13వ తేదీలోగా క్లారిటీ వస్తుంది. అప్పటికి 13వ తేదీన పూర్తి స్థాయిలో ఎంతమంది ఎవరు కూడా పోటీలో లేకపోతే ఏకగ్రీవమైనట్టుగా ప్రకటిస్తారు. సో ఎలక్షన్ అయితే, పోలింగ్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉండదు. రైట్ ప్రభాకర్. ఇక అనేక సమీకరణలతో పాటు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున 3, జనసేన తరపున బీజేపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ వేశారు. 5 స్థానాలకు 5గురే పోటీ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమే. మరి ఎస్వీఎస్ఎన్ వర్మ సంగతేంటి? ఇదే ఇప్పుడు పిఠాపురం టీడీపీ క్యాడర్ ప్రశ్న.
పవన్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ త్యాగం చేశారు. పార్టీ కోసం విధేయతతో పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో క్యాడర్ ఇప్పుడు విచారణలో మునిగిపోయింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాల్సిందేనంటూ భావోద్వేగంతో క్యాడర్ ని సముదాయించారు వర్మ. కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తారు. అయితే వర్మ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందని అన్నారు ఆయన. వర్మ చాలా సీనియర్ నాయకుడు, ఆయన్ని గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మేమందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీపై వర్మకు ఒక హామీ లభించింది, కానీ ఇంతవరకు సీట్ రాలేదు. వర్మకు పదవి రాకపోవడానికి అసలైన కారణం ఏంటంటారు? కొన్ని రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయంటే కొంతమంది రాజకీయ నాయకుల కెరీర్స్ కూడా బ్లాక్ అయ్యే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం అయితే ఇప్పట్లో వర్మకి మళ్ళీ ఎట్లాంటి అధికారిక పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చు అన్నది ఒక విశ్లేషణ అందరి వైపు నుంచి వస్తుంది. ఎందుకంటే అక్కడ కానీ వర్మకి ఇస్తే మరొక పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అది డిప్యూటీ సీఎం లాంటి నియోజకవర్గాల్లో అట్లాంటి వాతావరణం మంచిది కాదు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొన్నిసార్లు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లాంటి సందర్భాల్లో ఇలాంటి వర్మ లాంటి నేతలు బలైపోతుంటారు అన్నది ఒక రాజకీయ వర్గ విశ్లేషణ. సాధారణంగా చాలా ఈరోజు దాని మీద వర్మకి రాకపోవడం మీద అనేక సెక్షన్స్ నుంచి కొన్ని తీవ్రమైన అనాలిసిస్ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలనే మరొక అక్కడ వర్మ పైన గతంలో పోటీ చేసిన దొరబాబు, అక్కడ వర్మ పైన పోటీ చేసి గెలిచిన దొరబాబును అక్కడి నుంచి మళ్ళీ జనసేనలో చేర్చుకున్నారు. సో ఈ సమీకరణ కూడా భవిష్యత్తులో ఒకవేళ వర్మకి ఎట్లాంటి అవకాశాలు రాకపోవచ్చేమో, ఎందుకంటే వర్మకి అంత ప్రాతినిధ్యం, అంత ప్రాధాన్యత ఉంటే మళ్ళీ దొరబాబును కూడా చేర్చుకునే అవకాశం లేదు. దొరబాబును కూడా వర్మకి సంబంధం లేకుండా, వర్మతో ఏమాత్రం మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారన్నది ఒక సమీకరణ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాలానికి ఇట్లాంటి సమస్యలను వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి బలమైన నేతలు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ కూటమి ధర్మాన్ని కాపాడడంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వర్మకి పట్ల అత్యంత సానుభూతి ఉన్నప్పటికీ, అత్యంత విధేయుడిగా ఆయన పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషనే దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వర్మకి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ అన్ని శ్రేణుల నుంచి వచ్చింది. కేవలం కొంతమంది నేతలకు సంబంధం కూడా లేకుండా ఈరోజు సోషల్ మీడియా చూస్తే టీడీపీ సోషల్ మీడియా కూడా చాలా సందర్భాల్లో వర్మకి పదవి ఇవ్వాలన్న డిమాండ్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ కూడా వర్మకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలోనే ఉండింది. కానీ సమీకరణలు అంగీకరించిన నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇవ్వకపోవడమే మంచిది ఆయన కెరీర్ కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఒకవేళ భవిష్యత్తు ఎట్లా టర్న్ తీసుకుంటారో తెలియదు. కాబట్టి కాలమే దీని సమస్యను పరిష్కరించాలి తప్పి వేరే మార్గం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఆయన పెండెం దొరబాబు కూడా ఇక్కడ జనసేనలో చేరారు కాబట్టి భవిష్యత్తు ఆయన రాజకీయ జీవితాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఇక మిగతా అసంతృప్తుల వ్యవహారాన్ని చూస్తే పెద్దగా అసంతృప్తులు అయితే ఎక్కడ లేని వాతావరణం కనిపిస్తుంది. అందరూ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ 2027కి దాదాపు 23 పోస్టులు రాబోతున్నాయి కాబట్టి అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పి ఒకవైపు చంద్రబాబు మాటగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పడంతో అసంతృప్తి అయితే పెద్దగా లేదు. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఆశల్ని సజీవంగా ఉంచుకోవడానికి, భవిష్యత్తు పదవి కాపాడుకోవడానికి ఇప్పుడు ఒక చిన్న
ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయాలన్న ఒక చిన్న ఇట్లాంటిది మాత్రమే జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ని రిజిస్టర్ చేసే ప్రక్రియలో మాత్రమే కొంతమంది నేతలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది. విశాఖలో వెలుగు చూసిన ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును తీవ్రంగా తప్పుపడుతున్నాయి మహిళా సంఘాలు. విశాఖలోని ఒక స్టార్ హోటల్లో ఈ నెల 6న ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత నెల 14న ఆ మహిళ యుఎస్ నుండి విశాఖకు వచ్చారని, నిందితుడు శ్రీధర్ బలవంతం చేయడంతో హోటల్కు వెళ్లి కలిసిందని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆ మహిళ ఆత్మహత్య చేసుకునేలా శ్రీధర్ ప్రేరేపించాడని వివరించారు. అయితే మహిళ తరపున బంధువులు ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని చెప్తున్నారు పోలీసులు. మరోవైపు పోలీసుల వాదనను తీవ్రంగా తప్పుపడుతున్నాయి మహిళా సంఘాలు. ఘటన జరిగిన సమయంలో అదే గదిలో ఉన్న శ్రీధర్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయకపోవడం, మేనేజర్ నుండి ఫిర్యాదు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న అంశానికి ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసే పోలీసులు ఈ కేసుపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు మహిళా సంఘాల నేతలు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, ఆత్మహత్యకు గల కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లోనే ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. ఖాజా, అసలు రూమ్ నంబర్ 229లో ఏం జరిగింది? శ్రీధర్ స్టేట్మెంట్ పోలీసులు ఎందుకు రికార్డ్ చేయలేదు? ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏవి ఎందుకు బయటపెట్టట్లేదు పోలీసులు? ఖచ్చితంగా ఏ ఆత్మహత్య లాంటి కేసు అయినా సరే తొలుత పోలీసులు అనుమానాస్పద కేసుగానే అది ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అది ఎఫ్ఐఆర్లో కూడా అదే నమోదు చేస్తారు. అయితే ఈ కేసులో కూడా ఎన్ఆర్ఐ మహిళ అమెరికా నుంచి గత నెల 14వ తేదీన విశాఖకు వచ్చారు. ఆ తర్వాత ఆమెకు అక్కడే యుఎస్లోనే స్నేహితుడుగా ఉన్న విశాఖకు చెందిన డాక్టర్ శ్రీధర్తో ఆమెకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె వైజాగ్ వచ్చిన కొన్ని రోజులకే డాక్టర్ కూడా వైజాగ్ వచ్చారు. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన గోఐబో ద్వారా ఆన్లైన్ యాప్ ద్వారా ఈ హోటల్ మేఘాలయలో రూమ్ నెంబర్ 229 బుక్ చేసుకున్నారు. దాదాపుగా మధ్యాహ్నం 1:15 ఆ తర్వాత 1:40 ఈ రోజా అనే మహిళ ఆ హోటల్ గదికి వెళ్ళారు. ఆ తర్వాత దాదాపుగా 2 గంటల పాటు హోటల్లో గడిపిన తర్వాత వెంటనే దాదాపుగా 3:35 ఆ డాక్టర్ శ్రీధర్ హుటాహుటిన బయటకు వచ్చి హోటల్ సిబ్బందికి చెప్పాడు రూము లాక్ అయిపోయింది, వెంటనే వచ్చి తెరవాలని. ఆ తర్వాత హోటల్ సిబ్బంది వెళ్తున్న క్రమంలో మాట మార్చి ఏడుస్తూ ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది రోజా అని చెప్పిన నేపథ్యంలోనే వెంటనే అనుమానం వ్యక్తం చేస్తూ వెంటనే హోటల్కి సంబంధించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో BNS 194 అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత క్రమంలో ఆ నిందితుడుగా భావించిన డాక్టర్ శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని కన్ఫెషన్ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ ఎఫ్ఐఆర్ను ఆర్డర్ చేశారు. 108 BNSతో పాటు IT యాక్ట్ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఆ డాక్టర్ చెందిన మొబైల్ ఫోన్లో కొన్ని ఈ రోజాకు చెందిన కొన్ని వీడియోస్ కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఆత్మహత్యకు గల ప్రేరేపించడానికి డాక్టరే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి మెడికల్ పరీక్షలు కంప్లీట్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో నిందితులు నో ఎక్యూడ్ అని పేర్కొనడంతో ఒక్కసారిగా అనుమానాలు మొదలయ్యాయి. అయితే కేవలం మేనేజర్ స్టేట్మెంట్ మాత్రమే ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు. కాకపోతే అతను డాక్టర్ను వెంటనే అదుపులోకి తీసుకోలేదు, అతన్ని ప్రశ్నించలేదనే అనుమానాలు ఉన్నాయి. అయితే మహిళ లోపల ఆత్మహత్య గల కారణాలు ఏంటని దానిపై ఇప్పటి వరకు పోలీసులు బయటపెట్టలేదు. ఇది కూడా మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ మహిళ లోపల ఎందుకు వెళ్ళింది, అక్కడ ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసే కారణాలు ఏమై ఉంటాయని దానిపై పూర్తి స్థాయిలో ఇప్పుడు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి నిందితుడిని పోలీసులు కోర్టుకు తరలించారు. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఖాజా, ఇది ఇవాల్టి 5 at 5.